వైద్యుల నిర్లక్ష్యంతో కిమ్స్ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కాల్వాడ గ్రామానికి చెందిన ఇస్లావత్ సవిత రమేష్ దంపతులకు గత సంవత్సరం వివాహమైంది. వీరికి మొదటి కాన్పులో అమ్మాయి జన్మించింది. అయితే 24 గంటల వ్యవధిలోనే పాప మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై విచారణ జరిపి కాగజ్ నగర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కాగజ్ నగర్ చౌరస్తాలో తమ బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. సంఘటన స్థలానికి డీఎస్పీ కరుణాకర్ చేరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. డెలివరీ డేట్ ఉన్నదన్నారు సార్. అంటే వీళ్ళు ఏం చేసిర్రు, ఏదో నార్మల్గా చూపెట్టుకోపోదామని వచ్చినాం సార్ ఇక్కడికి. వీళ్ళు వచ్చిందంటే ఏం చేసిర్రంటే, మీ అసలు మీ అమ్మాయి బాగలేదు, మీ ఆవిడ బాగలేదు, మీరు కంపల్సరీ బెడ్ మీద అడ్మిట్ కావాలి అంటే ఓకే ఉంటాం సార్ అని చెప్పి 1 తారీఖు సార్, ఈ నెల 1 తారీఖు అడ్మిట్ అయినాం సార్. అంటే 2 నాడు ఏదో నార్మల్ డెలివరీ చేస్తాం అందరూ చేయలే, కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే సార్ మీకు తెలిసి ఉంటాయి కదా, మీరు చేయండి అని చెప్పేసిన సార్. ఓకే వీళ్ళు ఏమన్నారు, 9 డెలివరీ డేట్ ఉన్నదన్నారు సార్. అంటే వీళ్ళు ఏం చేసిర్రు, ఏదో నార్మల్గా చూపెట్టుకోపోదామని వచ్చినాం సార్ ఇక్కడికి. వీళ్ళు వచ్చిందంటే ఏం చేసిర్రంటే, మీ అసలు మీ సార్ వీళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు వచ్చిందంటే ఏం చేసిర్రు, ఓకే చూస్తున్నాం అన్నారు. అసలు వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, అసలు సార్ అట వెళ్ళిపోయినారు, ఢిల్లీకి వెళ్ళిపోయినారు. ఓకే వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ఛార్జ్ అయితే ఉంటారు కదా సార్, ఇన్ఛార్జ్ కూడా రావట్లేదు. ఇన్ఛార్జ్ వస్తున్నారు అది ఇది అంటున్నారు, అసలు ఏం చెప్తలేదు. 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎవరు రావట్లేదు. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి మీరు ఎందుకు బాబు రోడ్ ఎక్కుతున్నారు, పై అధికారులు వచ్చింది ఇప్పుడు ఆపడానికి వచ్చిర్రు. వాళ్ళకి అంటే కానిస్టేబుల్ వస్తారు కానీ పై అధికారులు రాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా. డబ్బుల్లో ఒక న్యాయం లేని వాళ్ళకు ఒక న్యాయం. వీళ్ళ నెల 24 డేట్ ఉంటే వీళ్ళు కావాలని ఈ నెల 22 తారీఖు చేసి నా పాపని చంపేసి సార్. ఇప్పుడు ఏమంటారు 10 రోజులు బ్యాలెన్స్ ఉన్నది, 5 గంటల నుంచి ఎవరు వేడి చేస్తున్నారు, ఎవరు రావట్లేదు.